లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు రైస్ చీజ్ బాల్ రెసిపీ తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తాజాగా మెత్తగా వండిన 1 కప్పు అన్నం వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు చీజ్ తురుము, 1/2 కప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు లేదా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1/2 కప్పు మైదా పిండిని వేసుకొని ఇది ముద్దలా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. అన్నం మెత్తగా వండుకున్నాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని బాల్స్ ఇలా గుండ్రగా ఒకే సైజులో వచ్చేలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ముందుగా చేసి పెట్టుకున్న రైస్ బాల్స్ని ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోవాలి. ఇవి వేడివేడిగా టమాటో సాస్తో కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. క్రిస్పీ అండ్ టేస్టీ రైస్ బాల్స్ రెడీ. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం lataChannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.